మహాశక్తిమంతులైన అన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్లు. వారి పేర్లు భీముడు, అర్జునుడు. భీముడు చాలా బలశాలి, అర్జునుడు మంచి విలుకాడు. ప్రతిరోజూ ఉదయం వాళ్లు తమ శిక్షణ మైదానంలో సాధన చేసేవారు. భీముడు తన శక్తిని చూపించడానికి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పరుగులు తీసేవాడు. ఒకరోజు భీముడు ఒక పెద్ద చెట్టును ఊపి, అర్జునా, చూడు నా బలం, నేను దేన్నైనా ఒక్క దెబ్బతో పడగొట్టగలను అన్నాడు. అర్జునుడు నవ్వి, అన్నా, కేవలం బలం మాత్రమే నిజమైన శక్తి కాదు, దానిని నియంత్రణతో ఉపయోగించడమే ముఖ్యం అని చెప్పాడు. సరిగ్గా అప్పుడే వారికి దూరంగా ఒక చిన్న పక్షి అరుపు వినిపించింది. ఒక చిన్న పిచ్చుక పుల్లల దొంతరలో ఇరుక్కుని భయంతో వణుకుతోంది. నేను దాన్ని రక్షిస్తాను అంటూ భీముడు పెద్దగా అరుస్తూ ఆ పొదలవైపు పరిగెత్తాడు. తన బలమైన చేతితో పొదలను వేగంగా లాగడానికి ప్రయత్నించాడు. కాని ఆ పొదలు ముళ్లతో నిండి ఉన్నాయి. భీముడి వేగానికి ఆ పిచ్చుక మరింతగా ఇరుక్కుపోయింది. అయ్యో, నా బలం ఇక్కడ ఉపయోగపడటం లేదు అని భీముడు నిరాశగా అన్నాడు. అర్జునుడు నెమ్మదిగా ముందుకు వచ్చి, శక్తిని వాడకు, ఓర్పును, దయను వాడు అన్నా అని చెప్పి తన అమ్ముల పొది నుండి ఒక పదునైన బాణాన్ని తీసుకున్నాడు. అర్జునుడు ఆ బాణంతో అతి నెమ్మదిగా, జాగ్రత్తగా, ముల్లు తగలకుండా ఆ పక్షి చుట్టూ ఉన్న చిక్కులను కత్తిరించాడు. ఒక్క పుల్లకూడా పక్షికి తగలకుండా చూసుకున్నాడు. పిచ్చుక స్వేచ్ఛగా ఎగిరి వారికి కృతజ్ఞతగా ఒకసారి కిచకిచలాడింది. భీముడు నవ్వి, నువ్వే గొప్పవాడివి అర్జునా, నిజమైన బలమంటే దయ, ఆత్మనియంత్రణే అని ఒప్పుకున్నాడు.